నాని హీరోగా శైలేష్ కోలన్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ 3. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. మరి హిట్ 3 ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందా? నాని మరోసారి నిర్మాతగా సక్సెస్ అయ్యాడా? హీరోగా ఏం చేశాడు అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. సినిమా కథ ఏంటంటే, అర్జున్ సర్కార్ అంటే నాని రూత్లెస్ కాప్. 100 మంది అమాయకులు చచ్చినా పర్లేదు కానీ ఒక క్రిమినల్ మాత్రం బతకూడదు అనుకునే మనిషి. తన చేతికి దొరికిన క్రిమినల్స్ కు నరకం చూపిస్తుంటాడు అర్జున్. అలాంటి క్రేజీ కాప్ చేతికి ఒక సైకో కిల్లర్ వస్తుంది. వరుసగా హత్యలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతుంటాడు. అలాంటి కేసులోకి అర్జున్ సర్కార్ వస్తాడు. వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఆ తర్వాత తన లాఠీకి పంచెప్తాడు. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు? అతడి మోటో ఏంటి? ఎందుకు ఇలా హత్యలు చేస్తున్నాడనేది మిగిలిన కథ. మూవీ ఎలా ఉందంటే, సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో ఫ్రాంచైజీలు తక్కువే, కానీ దాన్ని ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నాడు నాని. తన హిట్ ఫ్రాంచైజీని ఆడియన్స్ కు అలవాటు చేస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ లో వచ్చిన థర్డ్ కేస్ హిట్ 3. ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. పైగా ట్రైలర్ కూడా అదిరిపోవడం, యాక్షన్ సీక్వెన్స్లు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో హిట్ 3 కోసం ఆసక్తిగా వేచి చూశారు ఆడియన్స్. వాళ్ళ అంచనాలకు తగ్గట్లుగానే హిట్ 3 తెరకెక్కించాడు దర్శకుడు శైలేష్. ఫస్ట్ సీన్ నుంచే ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా కథ మొదలు పెట్టాడు. అర్జున్ సర్కార్ ఇంట్రో నుంచే మనోడి క్యారెక్టరైజేషన్ పక్కాగా ఎస్టాబ్లిష్ చేశాడు శైలేష్. క్రిమినల్స్ తో ఆయన ఉండే తీరు చూస్తుంటే వణుకు వస్తుంది. అంత కిరాతకంగా ఉంటాడు అర్జున్ సర్కార్. అలాంటి పోలీస్ ఆఫీసర్ చేతికి సైకో కేసు వచ్చిన తర్వాత స్పీడ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో చాగంటి ప్రవచనాలు భలే వాడుకున్నాడు దర్శకుడు శైలేష్. హీరో చేస్తున్న పనులను ఆయన ప్రవచనాలకు ముడిపెట్టిన తీరు బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా సైకో చేసే హత్యలు, ఇన్వెస్టిగేషన్ తో వెళ్లిపోతుంది. చిన్నపిల్ల ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది. ఎమోషనల్ గాను ఈ సీన్ చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు శైలేష్. అక్కడక్కడ ఒళ్ళు గగురు పొడిచే సీన్స్ కూడా ఉంటాయి. ఓవైపు సీరియస్ ట్రాక్ నడుస్తుంటే మధ్యలో నాని, శ్రీనిధి మధ్యలో సీన్స్ రాసుకున్నాడు శైలేష్. అవి కాస్త రీఫ్రెషింగ్ గా అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ అంతా ట్విస్టులు, టర్న్లతో వెళ్లిపోతుంది. ముఖ్యంగా చివరి 40 నిమిషాలైతే నెక్స్ట్ లెవెల్. హిట్ 1, 2 కేసులతో ఈ సినిమాను ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంటుంది. అదేంటో స్క్రీన్ మీదే చూడాలి. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, నాని ఏ పాత్ర ఇస్తే అందులోకి దూరిపోతాడు. నాని యాక్టింగ్ ఈ సినిమాకు బిగ్ ప్లస్. ఈసారి అర్జున్ సర్కార్ గా విశ్వరూపం చూపించాడు. ఆయన యాక్టింగ్ జస్ట్ అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. శ్రీనిధి శెట్టి అలరించింది. ఉన్న చిన్న పాత్రలో మెప్పించింది. పైగా యాక్షన్ సీన్స్ కూడా చేసింది. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయని అనిపిస్తుంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ ని ఇవ్వాలనేది ఆయన మర్చిపోయినట్టున్నాడు. అందువల్లే చాలా ఫ్లాట్ మ్యూజిక్ ని అందించాడు. అంతే తప్ప క్యూరియాసిటీని పెంచే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇవ్వలేకపోయాడు. ఓవరాల్ గా చెప్పాలంటే, అబ్ కీ బార్ అర్జున్ సర్కార్ నాని ఊరమాస్ యాక్షన్ ని చూడాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75 అవుట్ ఆఫ్ 5. నాని హీరోగా శైలేష్ కోలన్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ 3. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. మరి హిట్ 3 ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందా? నాని మరోసారి నిర్మాతగా సక్సెస్ అయ్యాడా? హీరోగా ఏం చేశాడు అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. సినిమా కథ ఏంటంటే, అర్జున్ సర్కార్ అంటే నాని రూత్లెస్ కాప్. 100 మంది అమాయకులు చచ్చినా పర్లేదు కానీ ఒక క్రిమినల్ మాత్రం బతకూడదు అనుకునే మనిషి. తన చేతికి దొరికిన క్రిమినల్స్ కు నరకం చూపిస్తుంటాడు అర్జున్. అలాంటి క్రేజీ కాప్ చేతికి ఒక సైకో కిల్లర్ వస్తుంది. వరుసగా హత్యలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతుంటాడు. అలాంటి కేసులోకి అర్జున్ సర్కార్ వస్తాడు. వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఆ తర్వాత తన లాఠీకి పంచెప్తాడు. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు? అతడి మోటో ఏంటి? ఎందుకు ఇలా హత్యలు చేస్తున్నాడనేది మిగిలిన కథ. మూవీ ఎలా ఉందంటే, సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో ఫ్రాంచైజీలు తక్కువే, కానీ దాన్ని ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నాడు నాని. తన హిట్ ఫ్రాంచైజీని ఆడియన్స్ కు అలవాటు చేస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ లో వచ్చిన థర్డ్ కేస్ హిట్ 3. ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. పైగా ట్రైలర్ కూడా అదిరిపోవడం, యాక్షన్ సీక్వెన్స్లు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో హిట్ 3 కోసం ఆసక్తిగా వేచి చూశారు ఆడియన్స్. వాళ్ళ అంచనాలకు తగ్గట్లుగానే హిట్ 3 తెరకెక్కించాడు దర్శకుడు శైలేష్. ఫస్ట్ సీన్ నుంచే ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా కథ మొదలు పెట్టాడు. అర్జున్ సర్కార్ ఇంట్రో నుంచే మనోడి క్యారెక్టరైజేషన్ పక్కాగా ఎస్టాబ్లిష్ చేశాడు శైలేష్. క్రిమినల్స్ తో ఆయన ఉండే తీరు చూస్తుంటే వణుకు వస్తుంది. అంత కిరాతకంగా
ఉంటాడు అర్జున్ సర్కార్. అలాంటి పోలీస్ ఆఫీసర్ చేతికి సైకో కేసు వచ్చిన తర్వాత స్పీడ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో చాగంటి ప్రవచనాలు భలే వాడుకున్నాడు దర్శకుడు శైలేష్. హీరో చేస్తున్న పనులను ఆయన ప్రవచనాలకు ముడిపెట్టిన తీరు బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా సైకో చేసే హత్యలు, ఇన్వెస్టిగేషన్ తో వెళ్లిపోతుంది. చిన్నపిల్ల ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది. ఎమోషనల్ గాను ఈ సీన్ చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు శైలేష్. అక్కడక్కడ ఒళ్ళు గగురు పొడిచే సీన్స్ కూడా ఉంటాయి. ఓవైపు సీరియస్ ట్రాక్ నడుస్తుంటే మధ్యలో నాని, శ్రీనిధి మధ్యలో సీన్స్ రాసుకున్నాడు శైలేష్. అవి కాస్త రీఫ్రెషింగ్ గా అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ అంతా ట్విస్టులు, టర్న్లతో వెళ్లిపోతుంది. ముఖ్యంగా చివరి 40 నిమిషాలైతే నెక్స్ట్ లెవెల్. హిట్ 1, 2 కేసులతో ఈ సినిమాను ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంటుంది. అదేంటో స్క్రీన్ మీదే చూడాలి. ప్లస్ పాయింట్స్ ఏంటంటే నాని ఏ పాత్ర ఇస్తే అందులోకి దూరిపోతాడు. నాని యాక్టింగ్ ఈ సినిమాకు బిగ్ ప్లస్. ఈసారి అర్జున్ సర్కార్ గా విశ్వరూపం చూపించాడు. ఆయన యాక్టింగ్ జస్ట్ అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. శ్రీనిధి శెట్టి అలరించింది. ఉన్న చిన్న పాత్రలో మెప్పించింది. పైగా యాక్షన్ సీన్స్ కూడా చేసింది. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయని అనిపిస్తుంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ ని ఇవ్వాలనేది ఆయన మర్చిపోయినట్టున్నాడు. అందువల్లే చాలా ఫ్లాట్ మ్యూజిక్ ని అందించాడు. అంతే తప్ప క్యూరియాసిటీని పెంచే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇవ్వలేకపోయాడు. ఓవరాల్ గా చెప్పాలంటే అబ్ కీ బార్ అర్జున్ సర్కార్ నాని ఊరమాస్ యాక్షన్ ని చూడాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే. ఇక రేటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75 out of 5.